ఇల్లు కూడా కాకినాడే అన్నాడు. కాదు హైదరాబాద్లో ఎక్కడ అన్నా, లేదు కాకినాడలో ఉంటానండి నేను. కాకినాడ నుంచి మ్యూజిక్ అయినా మొత్తం ఫంక్షన్లకే పొద్దున గౌతమి, రాత్రి గౌతమి, పొద్దున వస్తానని మళ్ళీ సాయంత్రం గౌతమికి వెళ్ళిపోతాను నేను. అంటే ఆ రూట్స్లో ఎదురు మన మలయాళం మ్యూజిక్ డైరెక్టర్స్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఆ రూట్స్లో ఉన్నారు. కారణం వాళ్ళ పల్లె వాసన, మట్టి వాసన కోసం అలా ఉంటారు. అలాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్ భాస్కర్ భట్లు, సరే ఇద్దరు రాజమండ్రి వాస్తవ్యులు, ఆయన కూడా ఇద్దరు కలిసి చాలా చక్కటి మ్యూజిక్ చేసి పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది చేసినందుకు చాలా థ్యాంక్స్ కొరియా పిల్లకి. ఇకపోతే మా హీరో శ్రీ విష్ణు, నేను మీకు కోన గారికి తెలుసు, నేను ఆయనకి చెప్పబోయేది. ఒక 3-4 years బ్యాక్ మా ఆఫీస్కి ఒక ఓటీటీ ఎక్విజిషన్ హెడ్ వచ్చాడు. చాలా ఒక 4-5 చాలా పెద్ద బాంబే నుంచి, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్. ఒక మాట్లాడుకుంటుంటే, ఏమండి నెక్స్ట్ 4 yearsలో ఎవరండి బాగా లీడ్ చేసే హీరోలు అని అడిగితే డోంట్ మైండ్, డోంట్ బి సర్ప్రైజ్ అన్నాడు. ఇప్పుడు ఎవరో చెప్తారు కదా అని ఆశతో వెళ్తే శ్రీ విష్ణు అన్నాడు. 4 years బ్యాక్ చెప్పాడు, నాట్ నౌ, 4 years బ్యాక్. అదేంటండి అని అడిగితే, అతని సినిమాలు చూస్తారని జనం, పీపుల్ విల్ వాచ్ హిమ్ బికాజ్ పీపుల్ లైక్ టు వాచ్ హిస్ ఫిల్మ్స్, హీ హ్యాస్ దట్ ఫేస్, హీ హ్యాస్ దట్ కమాండ్ ఆన్ ఫిల్మ్స్ అని. అంటే అసలు ఎవడో బాంబేలో వాడికి ఒరియా పిల్లలాగా వాడి గుజరాతీ రాజస్థాన్ అయి ఉంటాడు, కానీ వాడు అంత రీసెర్చ్ చేసి వాడు ఎందుకు అంటున్నాడంటే వాడికి వినదు కాబట్టి రీసెర్చ్ చేసి మీ గురించి చెప్పాడంటే అది మీరు అచీవ్ చేసుకున్న మీ స్వయం కృషి, కీప్ ఇట్ అప్ అండి. అలాగే నేను ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ కూడా చేశాను. మా డైరెక్టరు అప్పుడే నాకు కనిపించింది కోనా గారు దగ్గర, సార్ మంచి డైరెక్టర్ సార్, ఫస్ట్ షార్ట్ చాలా బాగుంది, షార్ట్ చిన్న క్యారెక్టర్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు ద పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఫైనల్లీ నాకు కోనా వెంకట్ గారు అంటే మా ఫ్యామిలీ, నేను ఆయన ఫ్యామిలీ మెంబర్, ఆయన నా ఫ్యామిలీ కాదు, నేను ఆయన ఫ్యామిలీ మెంబర్ని. మా ఇంట్లో ఏం చేసినా ఆయన తెలియకుండా ఉండదు. ఎవ్రీడే పొద్దున ఆయన తిట్లు, ఆయన ప్రశంసలు, ఆయన సలహాలతో నా జీవితం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సినిమా కూడా బ్యాండ్ మేడం లాగా చాలా పెద్ద హిట్ అవ్వాలని. అంతకంటే ఎక్కువగా నా కృష్ణ గారు, నా నైబర్ కృష్ణ గారు ప్రొడ్యూసరు, ఆయన 401 and 204, మా వైఫ్ ఆయన వైఫ్ ఫ్రెండ్స్ కూడా. ఆయన ఒకరోజు కోనా వెంకట్ గారితో సినిమా చేస్తానండి అని చెప్పాను. కంగ్రాచులేషన్స్ సార్, ఇది ఆల్ ది బెస్ట్ కూడా కాదు, గ్యారంటీగా మీరు మంచి సినిమా చేస్తారు, మంచి డబ్బులు. ప్లస్ నాకు ఇష్టమైన హీరో శ్రీ విష్ణుతో సినిమా చేయడం అంటే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మా అన్నగారు రఘుబాబు గారు, అలాగే శ్రీకాంత్ అయ్యన్ గారు, ఇప్పుడు అజిత్ లాగా వచ్చాడు ఆయన బైక్ మీద. వాళ్ళిద్దరిని పెట్టుకోవడం ఊరికే ప్యాడింగ్ అన్న కాదు, ఆర్టిస్టులు కాదు వీళ్ళు, నిజంగా క్యారెక్టర్ కలంతో రాస్తేనే వచ్చే ఆర్టిస్టులు వీళ్ళు. రఘుబాబు గారు ఉండాలి క్యారెక్టర్కి, శ్రీకాంత్ అయ్యన్ గారు ఉండాలి క్యారెక్టర్కి అన్నప్పుడే వాళ్ళని కాస్ట్ చేయగలం. అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో అంటే చాలా గొప్ప కథ ఉంటుంది, చాలా మంచి కథ ఉంటుంది. రాధిక్ గారు వచ్చారంటే చాలా మంచి కథ ఉంటుంది. ఇంకా ఎన్నో ప్రమోషనల్ ఈవెంట్స్ ఉంటాయి. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. కామ్రేడ్ కళ్యాణ్, విర్ ఆల్ కామ్రేడ్స్ ఆఫ్ కామ్రేడ్ కళ్యాణ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డిఎస్ గారు. రఘుబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. వచ్చిన పాత్రికేయ మిత్రులకి, నేను మా శ్రీ విష్ణు తమ్ముడిని డైనమిక్ హీరో అని పిలుద్దాం అనుకుంటున్నాను. నిజంగా ఈ డిజర్వ్స్ ఫర్ ఇట్. మంచి డెడికేషన్తో నేను 2 సంవత్సరాలు చేశాను. ఇంతకుముందు ఏదో ఊరికే సరదాగా వచ్చి చేస్తున్నామని కాకుండా క్యారెక్టర్ మీద డెడికేషను, సబ్జెక్ట్ మీద గ్రిప్పు, అలాగే ఏం జరుగుతుంది సెట్లో అని అన్నింటి మీద ఒక చిన్న అవగాహన, ఇవన్నీ ఆకలింపు చేసుకున్న వ్యక్తే నేను గమనించిన మన హీరో శ్రీ విష్ణు గారు. చాలా సినిమాలు హిట్ అయినాయి. అదే వరుసలో మా తమ్ముడికి శ్రీ విష్ణు గారికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా అవుతుంది, ఎందుకంటే ఇది కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్లో వస్తున్న సినిమా. ఒక బ్రాండెడ్ సినిమాకు ఒక బ్రాండ్, కేఎఫ్సి అనేవాళ్ళు సినిమాకు ఒక బ్రాండ్. కోనా ఫిల్మ్స్ అంటే రైటర్గా కానివ్వండి, డైరెక్టర్గా కానివ్వండి, ఎగ్జిక్యూటివ్గా కానివ్వండి, కోఆర్డినేటర్గా కానివ్వండి, అన్నింటిలో దిట్ట మా కోనా గారు. సో అలాంటి ఒక బ్యానర్ నుంచి, అలాంటి ఒక కోఆర్డినేషన్ నుంచి వస్తున్న సినిమా ఈ సినిమా కాబట్టి డెఫినెట్గా టైటిల్ కూడా ఒక మంచి అట్రాక్టివ్ టైటిల్గా కామ్రేడ్ కళ్యాణ్ అని చాలా నచ్చింది, అందరికీ క్యాచీగా ఉంది. అలాగే ప్రొడ్యూస్ చేస్తున్న వెంకటకృష్ణ గారు, యంగ్స్టర్. ఇలాగే మీరు ఈ సినిమా హిట్ అయిన తర్వాత అలా వరుసగా మళ్ళీ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ లాగానే వరుస పెట్టి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన భాస్కర్ భట్ల గారు,
అలాగే మ్యూజిక్ విజయ్ గారు ఆయన కాకినాడ నుంచి కంపోజ్ చేస్తున్నారు చెప్పారు, సరదా కదండి. బట్ చాలా బాగుందండి సాంగ్. అలాగే సిద్దిక్ పాడిన సాంగ్, శ్రీరామ్ గారు పాడిన సాంగ్ 2 సార్లు చూసినా కూడా బోర్ కొట్టలేదు, విన్నా ఇంకా అసలు బోర్ కొట్టదు. భాస్కర్ భట్ల గారు ఏముంది, ఆయన సింగిల్ కార్డు లిరిసిస్ట్ ఆయన, చాలా సంతోషం. అలాగే మనకి వచ్చిన శ్రీకాంత్ అయ్య గారు చూసారు ఎలా ఉన్నాడు, ఇవాళ వెరైటీగా బైక్ మీద వచ్చేసాడు. అదే శ్రీకాంత్ అయ్య గారి గురించి చెప్పేది ఉంది, చాలా క్యారెక్టర్స్ చేశాడు, మంచి ఆర్టిస్టు. ఇప్పుడు వినాయకుడు గారు, మన బ్రహ్మాజీ, మిగతా మంచి ఆర్టిస్టులు ప్యాడింగ్ తోటి ఈ సినిమా, వెరీ గుడ్ టెక్నీషియన్స్ తోటి స్ట్రాంగ్గా ఈ సినిమా మంచి సబ్జెక్ట్ తోటి మా అన్న కోన గారు దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు అతని ఎగ్జిక్యూషన్లో. సో డెఫినెట్గా సినిమా ఒక రేంజ్లో ఆడబోతుందని నా నమ్మకం. ప్రేక్షక దేవుళ్ళు కూడా దీన్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు మై హీరో శ్రీ విష్ణు గారు ఫర్ టు గోయింగ్ టు బి అచీవ్ ఏ వెరీ గుడ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రఘుబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శ్రీకాంత్ అయ్యం గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. సార్, ఇది ట్రాఫిక్ వల్ల ఒక ఇంటర్వ్యూ నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు, విచిత్ర తిక్క పురుషుడు అని. తెలియదే ఉందండి, నన్ను ఎంత ఇదే ఇచ్చేసిన అందరికీ నమస్కారం అండి. చిన్న రిక్వెస్ట్, ఈ సభాముఖంగా అందరితో కోరుతున్నాను, శ్రీకాంత్ భారత్ అని పిలవండి. కుల ప్రస్తావన తీసేద్దాం, శ్రీకాంత్ భారత్ అని పిలవండి. చాలా గ్రేట్ఫుల్. 47వ ఏట, పని దొరకట్లేదు, ఎండ శాట, నెక్స్ట్ ఇదేనా పరిస్థితి అన్నప్పుడు వివేక్ కాత్రే అని ఒక దర్శకుడు పిలిచి ఒక సినిమాలో అవకాశం ఇచ్చాడండి. ఆ సినిమాలో శ్రీ విష్ణు అని చెప్పి ఒక అబ్బాయిని కలిశారు. థ్యాంక్ యూ శ్రీ విష్ణు. ఈ సినిమాతో మనది 10 సినిమాలు పూర్తయినాయి మన కాంబినేషన్. బంగారు కొండ, చాలా మంచి వ్యక్తి ఇవన్నీ అంటారు, కానీ మామూలు ముదురు కాదండి మనిషి. సీనియర్టిక్స్ కథ ఏంటి, ఎట్లా ఇది ఎలా ఎంటర్టైన్మెంట్ 1/2, 2/3 మొత్తం లెక్కలేసి ఎప్పుడు రిలీజ్ చేయాలి. ఇది వచ్చాడు ముదురు. లవ్ యూ యాజ్ ఆల్వేస్ డార్లింగ్, సూపర్ హిట్ అవ్వాలి. చోటాగే గారు ఉన్నారు, ఆయన మంది ఒక్కనే దాటే. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇక్కడ చాలా అమాయకంగా నీట్గా నిన్నకు వచ్చిన మన డైరెక్టర్ గారు, ఆయన మంచి సినిమా తీశారు, మంచి సబ్జెక్ట్ రాశారు. ఇవన్నీ కాదండి, ఆయన దగ్గర ఒక ఎక్స్ట్రాడినరీ గొప్పతనం ఉంది. ఒక వెరీ టఫ్ బాస్ని హ్యాండిల్ చేసుకుంటే సినిమా తీశారు. కోనా గారిని తట్టుకొని ఇంత కంఫర్టబుల్ సినిమా తీశారంటే యూఆర్ నాట్ నార్మల్ బ్రదర్, యూఆర్ ఎక్స్ట్రాడినరీ. ప్రొడ్యూసర్ గారు మీరు కూడా ఆ లొకేషన్ రావడం, అది ఎంత బాగుంది, గుడ్ బాగుంది, మీరు అందరు బాగుంది చూసుకోవడం, మొత్తం రెస్పాన్సిబిలిటీ ఒక సింగిల్ హ్యాండ్ గణేష్ అనే వ్యక్తి. కోనా గారు ఎప్పుడు నుంచో పరిచయం, ఇక ఫోన్ చేసే అవకాశం వస్తుంది, ఇక ఫోన్ చేసే అవకాశం వస్తుంది, 50 ఏటా అవకాశం ఇచ్చిన మహానుభావ. ఇంక దాని తర్వాత ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఆగలేదు, టక అవకాశాలు ఇచ్చి. సర్జీ, లవ్ యూ. చాకుజీ, వాట్ అన్ అమేజింగ్ టైమ్ వీ హ్యాడ్ అండి, రియలీ లవ్ యూ. మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. ఒక గొప్ప గొప్ప రచనలు రాసే వ్యక్తుల గురించి నాకు ఒక మాట అనిపించింది. చిన్ననోరు పెద్ద మాట అనుకోకండి, అనుకోండి, అది పెద్దనోరే. ఏమంటారంటే, వాళ్ళ దగ్గరే ఉండేనా స్థిర కాగితము, మా దగ్గర మిగిలిందేనా స్థిర కాగితము. మీలాంటి గొప్ప రచన రాసే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది సార్, పెన్ను, ఇంకు, పేపర్ అంతా. మా దగ్గర మిగిలిపోయింది, మీరు రాసిందని కాపీ కొట్టుకొని చేయడం తప్ప ఏం లేదు. ఎక్స్ట్రాడినరీ సార్. ఎన్నోసార్లు 7 PM తర్వాత ఆ కండిషన్లో మీకు ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ ఇలా కుమ్మేశారు, అలా కుమ్మేశారు అని చెప్పారు. మరొక్కసారి యూ డన్ అ గ్రేట్ జాబ్ ఐమ్ షూర్. ఇంతమంది ఇంత కష్టపడి అక్కడ చేసి ఇక్కడ చేసి అవన్నీ చేసి మొత్తానికి సినిమా పూర్తయింది. కోనా సర్జీ, విష్ణు నాయన దీన్ని ఆ ప్రమోషన్ ఇమోషన్ దాటి ఇంకో సూపర్ హిట్ చేసి ఇంకొక సినిమా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ రీచ్ చేసి సినిమాకి అందరు కోఆపరేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ భారత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, విష్ గుడ్ లక్. చెప్పండి. మా యంగ్స్టర్ దర్శకుల గురించి మాకు చెప్తాం, చివరిలో చెబుతామని ఆయన చెబుదాం అనుకున్నాను, మర్చిపోయాను, సారీ అండి. దర్శకులు జానకిరామ్ గారు, ఆయన ఒక యంగ్స్టరు, ఎక్కడ టేకింగ్లో కన్ఫ్యూజన్ లేకుండా చాలా చక్కగా నీట్గా ప్రజెంట్ చేశారు సినిమాని.
అండ్ దర్శకులు గారు కూడా ఈ సినిమా మంచి సక్సెస్ తీసుకొచ్చి మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘుబాబు గారు, థ్యాంక్ యూ బివిఎస్ రవి గారు, అండ్ థ్యాంక్ యూ శ్రీకాంత్ భారత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన చేసి బిగ్గెస్ట్ బడా హిట్స్ కొడుతున్నారు అనమాట. ఆయన చూస్తే కూడా, ఆయన హైట్ చూస్తే కూడా చోటాకే ప్రసాద్ గారు వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఒరియా పిల్ల అంటూ అద్భుతమైన లిరిక్స్ని ఇచ్చిన భాస్కర్ భట్ల గారిని వేదిక రాస్తా. మీడియా ఫ్రెండ్స్ అందరికీ అండ్ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇది మా ఫస్ట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ స్టేజ్ అండి. ఇది ఇంతకుముందు మనం ఫస్ట్ లుక్ టైటిల్ రివ్యూలో ఒకటి చేసాం. ఫస్ట్ సాంగ్ లాంచ్ ఇవాళ. ఈ సాంగ్ లాంచ్లోనే చాలా ఫస్ట్లు ఉన్నాయండి. ఇవాళ సాంగ్ నీదిగా వినాలి. ఈ ఫెస్టివల్ నీది నాకు ఇంతకుముందు 2-3 సార్లు కాంబినేషన్ పడాల్సి ఉంది. ఇలా సెట్ అయ్యింది. ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ పట్టబోతున్నాం. అలాగే మా జానకి రామ్ నాకు జిగ్డి ఫ్రెండ్, నాకు ఎప్పటి నుంచో. మా వాడికి కూడా ఫస్ట్ సినిమా ఆల్ ది బెస్ట్ కానీ గుడ్ లక్. అండ్ కిట్టు గారు మీకు ఫస్ట్ సినిమా. ఈ ఫస్ట్ సినిమాని మీరు మర్చిపోలేరు ఎప్పటికీ. మీరు 2 సినిమాలు చేసినా ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది. మీరు సినిమా వెనకాల ఎంత కష్టపడుతున్నారో, ఎంత స్ట్రగుల్ చేస్తున్నారో, ఎంత కమిటెడ్గా ఉంటున్నారో నాకు తెలుసు. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సినిమా మీ లాంగ్ జర్నీకి వెరీ బెస్ట్ రిజల్ట్ ఇవ్వబోతుంది. ఇది నా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ కోన సార్, మీరు నా మెంటర్, మీరు ఎప్పటికీ నా మెంటర్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మీ ఫర్ లాంగ్ జర్నీ అండి. విష్ణు గారు మన సామాజిక మీతో ఫస్ట్ సినిమా నేను సామాజిక వర్గంలో చేశాను. హ్యూజ్ బ్లాక్ బస్టర్. దాని నుంచి ఒక 10 రెట్లు పెద్దది అవ్వాలి. ఇది నా హార్ట్ఫుల్ విషయం అండి. 10 రెట్లు అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లీస్ట్ 5-6 రెట్లు అవుతుంది, అది నా నమ్మకం. యా అనే నువ్వు కనిపించిన ప్రతిసారి ఫ్యామిలీ మెంబర్లో ఉంటుంది. అండ్ ఇది ఎక్కువగా పాటకి సంబంధించిన ఫంక్షన్ కాబట్టి ఈ పాట గురించి మాత్రం చెప్తానండి. ఎక్స్ట్రాడనరీ ఉందన్న విషయం ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి మీరు చెప్పేస్తారు. విజువల్ ఇంకా చాలా బాగుండిపోతుంది. అండ్ సినిమాలో ఈ సాంగ్ చాలా 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 పెద్ద పొజిషన్ వచ్చే సాంగ్. అండ్ సరదా కోసం ఒకటి చెప్తాను. ఈ సినిమాలో ఈ పాటల్లో వస్తున్నారు ఒరియా పిల్ల అనే స్ట్రగుల్ కానీ మా విష్ణు గారు ఒరియా కూడా నేర్చుకున్నారు సినిమాలో. దాని మీద ఎంత కన్ఫ్యూజ్ జనరేట్ అవుతుందో మీరు చూస్తారు థియేటర్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి లీడ్ ఇచ్చారండి మీరు. మీరు హీరోగా ఏమైనా లాంచ్ అవుతున్నారా? రోజు మీకు లైక్ భాస్కర్ భట్ల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. శ్రీ విష్ణు గారితో ఎప్పుడు 10 ఏళ్ళ కిందట సినిమాకి రాసే అవకాశం ఇచ్చి చేసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన అంతా లిరిక్లు అవ్వాలనేది నాకు తర్వాత అర్థమైంది. ఏంటంటే సినిమా ఈ పాటలన్నీ అయ్యాక తర్వాత చేయబోయే సినిమాకి డైరెక్టర్కి భాస్కర్ భట్ల గారితో పాట రాయించారండి. నాకు చాలా ఇష్టమైన సాహిత్యం అని చెప్పి ఈ సినిమా పాటలు విని అని పిలిపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే కోనా గారు ఆయన నిర్మించిన దాదాపు అంటే 100 సినిమాలు వేస్తే 90 సినిమాల్లో పాటలు రాయించారు. థ్యాంక్ యూ కోనా గారు. అలాగే వెంకటకృష్ణ గారు ఫస్ట్ టైం తొలి ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే జానకి రామ్ ఆయన కూడా అరంగేట్రం ఫస్ట్ టైమే కాబట్టి ఆయన కూడా మంచి సక్సెస్ సాధించాలి సినిమా. అలాగే విజయ్తో ఒక 20 ఏళ్ళ అనుబంధం, 20 ఏళ్ళ కిందట పరిచయం విజయ్ ఇంకా అప్పుడప్పుడే ప్రయత్నాలు ప్రారంభిస్తున్న టైము. సో అప్పటి నుంచి తను నేనంటే బాగా ఇష్టం, తన మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. అది ప్రూవ్ చేసుకొని మంచి పొజిషన్లో ఉన్నాడు ఈరోజు. 1-2 చిన్న సినిమాలు రాసినప్పటికీ ఇది పూర్తి స్థాయిలో పనిచేసిన సినిమా విజయ్ తోటి ఇదే ఫస్ట్. సో ఇందులో మొత్తం పాటలు నేను రాశాను. ఈ పాట ఎలా ఉందో ఇదే రేంజ్కి తగ్గకుండా ఉంటాయి ఇందులో ప్రతి పాట. సో ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు కోన గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులకి టెక్నీషియన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాట నాకు చాలా మనసుకు దగ్గరగా ఉన్న పాట. సో ఇక మీద ఇప్పుడు అమ్మాయిలను పడేయడానికి ఈ పాటను బాగా యూజ్ చేస్తారు, బాగా రీల్స్లో వస్తుందని కూడా నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నా మరి ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన అవసరం పడుతున్నాము. విజయ్ గారు రండి. ఇంటికి ఏదో డిస్కషన్ చేసి వస్తున్నారా? ఇక్కడ కమిటీ సమావేశం ఏదో జరుగుతుంది అక్కడ. సార్ నాకు బేబీ అవగానే పిలిచి అప్పుడు ఇంకా నా దగ్గర నిజం చెప్పాలంటే అప్పుడు డబ్బులు కూడా లేదు సార్. మీరు నాకు అకౌంట్లో డబ్బులు వేస్తారు.
అది ఎప్పటికీ మర్చిపోలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కృష్ణ గారు అండ్ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ జానకిరామ్ బ్రదర్, ఇది ఫస్ట్ సినిమాలో లేదు. విజువల్ చూస్తుంటే ఒక 4-5 సినిమాలు చేసి తర్వాత ఒక మూవీ ఏమో అన్నట్టు చాలా బాగా చేశారు. అండ్ ఎడిటర్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ. అండ్ ప్లస్ మేము మన ముగ్గురు కూడా రామచంద్రపురంతో కనెక్షన్ ఉంది మన ముగ్గురికి. థ్యాంక్ యూ సార్. అండ్ భాస్కర్ భట్లన్న, ఇండస్ట్రీ నా పాటలు ఎవరికి నేను ఫస్ట్ వినిపించింది భాస్కర్ భట్లన్నకి సార్. ఆయన విని నన్ను చాలామంది ప్రొడ్యూసర్లు దగ్గర తిప్పారు, బాగా చేస్తున్నాడు వీడు సార్ చూడండి అని చెప్పి. ఆ కృతజ్ఞత ఎప్పుడు ఉంటుందండి నాకు. అండ్ శ్రీవిష్ణు సార్, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రై చేసిన హీరో మీరే సార్. బట్ ఇప్పుడు కుదిరింది నాకు మీతో చేయడం. చాలా హ్యాపీగా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సాంగ్ పాడిన శ్రీరామ్ గారు అండ్ నా మ్యూజిషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీంట్లో రిమైనింగ్ సాంగ్స్ కూడా ఇంతకన్నా బాగా నచ్చుతాయి మీ అందరికీ. 4 సాంగ్స్ కూడా చాలా మంచి హిట్ అవుతాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ గారు. కాకినాడలో 2 ఫేమస్, ఒకటి కాకినాడ కాజా, ఇంకోటి విజయ్ బుల్గాని గారి పాట. సో థ్యాంక్ యూ. 2 చాలా తీయగా ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విష్ గుడ్ లక్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ నా ఐ రిక్వెస్ట్ షైన్ టామ్ గారిని వెతుకుతున్నాము. దసరాలో చూసాము, దేవరాలో చూసాము, రాబిన్ హుడ్లో చూసాము, ఇలా ఎన్నో తెలుగు సినిమాల్లో ఆయన పర్ఫార్మెన్స్ మనం చూడడం జరిగింది. సో షైన్ టామ్ షాకు గారు, വെൽക്കം അങ്കി. സ്വന്തമായി ഉണ്ടാക്കി തെലുങ്ക് സംസാരിക്കാൻ അറിയില്ല. ഫസ്റ്റ് മൂവി ദസറയായിരുന്നു. പിന്നെ വെങ്കബലി, ദേവര, റോബിൻഹുഡ്. പിന്നെ കഴിഞ്ഞ ഫെബ്രുവരി, ലാസ്റ്റ് ഫെബ്രുവരി വി സ്റ്റാർട്ടഡ് ദ ഷൂട്ടിംഗ് ഓഫ് കല്യാൺ കോമ്രേഡ്. ദിസ് നൗ February finished and now it's 1.5 year. I don't know how these people is going with one movie 1.5 year. I did 15 movies or in between in Malayalam, Tamil, like still I thinking that's very less, but in between 1 month they will call for 2 days. So I want to match the continuity look in between from there. And the last, before this last schedule, it was a big gap because one movie I had, Tadi, Vilya Tadi, other Amalda Padayam. Here I am playing the military character, so that never matched. One schedule we did with the little Tadi. Every time I will tell, I Tadi illa. അപ്പോൾ അതൊക്കെല്ലാം കൺവിൻസ്ഡായി സാർ ഒരു കാര്യം പറയും. പക്ഷേ ലാസ്റ്റ് ഒരു ഗ്യാപ്പ് വന്നല്ലേ, അത് ഈ തടി കാരണമാണ്. ഞാൻ തമിഴാണോ പറയണേ തെലുങ്കാണോ പറയണേ എന്നറിയില്ല. പക്ഷെ പൊതുവേ ഞാൻ തമിഴിലാണ്. అదే కదా, తమిళ తెలుగు హోల్ కాలేజ్ లాగే ఉంటుంది. కాలేజ్కి పెద్ద నేను చేస్తే సో బెటర్. మలయాళం తెలుగు எனக்கு தெரியும் సార్, உங்களுக்கு தெரியாது, నేనేం చెప్తాను అది. సో బెటర్ యూ ఓన్లీ స్పీక్. నాకు కోన వెంకటగారికి మాత్రమే మలయాళం వచ్చామో ఇక్కడ అనిపిస్తుంది ఇందాక నుంచి, ఆయనకి రాదు. ప్లీజ్ సార్ గో అహెడ్. ఐమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. And after this much Telugu movie, first time I have seen my lead actor after the shot. I seen he got the idea. ഷൂട്ട് കഴിഞ്ഞതിനപ്പുറം ഒരു ലീഡ് ആക്ടറിനെ കണ്ടത് പുള്ളിനെ. ഷോട്ട് കട്ട് കഴിഞ്ഞ ഓൾ ഡിസപ്പിയർ. ബട്ട് ആഫ്റ്റർ ദാറ്റ് ഐ സീ ഹി and I said, and he also said, you can tell that my name. You remember that day in Manipal we sit and I came from the pool and we drink and eat and went to the sea and came back and I slept. I don't know, I didn't sleep, he slept. ఓకే
that is our first experience after the shoot. Thank you, Sri Vishnu, Venkit sir, Janaki Ram. Janaki Ram ഇടയ്ക്കിടയ്ക്ക് മലക്കി പോകുന്ന വേഷത്തിൽ വരും അല്ലേ? അപ്പം ഞാൻ വന്ന് കുറച്ച് കുളിച്ചത് കുറച്ച് നോട്ടി വാർത്തകളൊക്കെ പറയുമ്പോൾ പുള്ളി പറയും നോ 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 ഈ കുട്ടി what was that? You come with a Shabarimala dress? Shivamala, okay. Some schedule he will come with color dress. Some schedule. Now he's back in color dress. Everything finished. And the last schedule is going on. The cameraman, I'm working with the second movie, Robin Hood, worked with him. And with Mahima, I worked. Mahima Vamatilla. So first time, Karthik Monik said about he's a good writer, made a lot of movies, like good movies, and I choose movies like here, a familiar name or familiar actor. In this, I didn't found anything, but now in this moment, it's more than that. It's a very good quality and a new movie. Other movies came well, technically well, big movies, but this is a new movie. Every time I work in movies, I work as an assistant director. We every time tell, don't make big movies. We want a new story, new movie. So you people achieved that, and the song, instead I watched it, but in big screen it's more good. And thank you. Scientology, thank you so much. I'll take give little time to me. Thank you so much. Thank you. You're a fantastic actor. సో ఆయన యాక్టింగ్తో ఆల్వేస్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెడతారు. ఇవాళ కూడా ఎడ్జ్ ఆఫ్ ద స్టేజ్ నుంచి ఆయన మొత్తం స్పీచ్ ఇచ్చారు. నేను లోపల నుంచి ఎక్కడ ఆయన ఇంకొక స్టెప్ వేస్తారా అనుకున్నాను. బట్ ఎవ్రీ ఫిలిం కూడా ఫ్యాంటాస్టిక్. Yes sir, mostly I watched. I don't know. Okay, thank you so much. I watched Dasara, I watched Devara, I watched Robin Hood. Yes, I'm going to watch Comrade Kalyan. Okay. Yeah, thank you so much. Yeah, I watched. Thank you so much. And stay back, sir. ఇప్పుడు అందరినీ మనం వేదిక ఏ ఆటో సబ్ టైటిల్స్ వస్తాయి కదా యూట్యూబ్లో, దాని తర్వాత ఆయన ఏమన్నారో వింటాను నేను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి సార్ ప్లీజ్. స్టే బ్యాక్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రఘుబాబు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ బీవీఎస్ రవి గారిని వెలిగి రాసిన. ఛానల్స్ వెయిట్ చేయాలా? ఓకే, ఛానల్స్ కోసం మళ్ళీ ఛానల్స్ నమస్తే అండి. మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్న వెనకాల ఉన్న తమ్ముళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండ్ నమస్తే అండి. నా ఫస్ట్ సినిమా ఇది. కోన గారు మానిటర్ చేస్తా, నన్ను భుజం మీద చేస్తానని ఇస్తున్న సినిమా ఇది. అండ్ ఐ హోప్ మీకు అందరికీ పాట నచ్చింది అనుకుంటా. లాట్ ఆఫ్ ఈవెంట్స్
రియలీ డిస్కస్ అబౌట్ వాట్ హ్యాపెన్, వాట్ వీ హ్యావ్ డన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దీనికి మరి ముఖ్యంగా నేను కోన గారు నన్ను తీసుకురాకపోతే ఈ సినిమా నేను మేబీ చేసి ఉండేవాడిని కాకపోవచ్చు. దెన్ విష్ణు గారు నా బ్రదర్ లాగా వాజ్ వెనకాల ముందు పక్కన ఎక్కడో నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. దాంట్లో డైరెక్టర్ గారు అండ్ డిఓపి గారు శశికాంత్ గారు అయితే ఈజ్ అగైన్ వన్ మోర్ రంజిశేఖర్. వీళ్ళందరూ టెక్నీషియన్స్ పక్కన పెడితే నాకు క్యారెక్టర్స్ చేసిన పగబాబు గారు కావచ్చు, బ్రహ్మాజీ గారు కావచ్చు, మచ్చరావు గారిని అయితే నేను ప్లీజ్ సార్ ఒక 5 నిమిషాలు ఉంటుందని నేను పోస్ట్ చేసి తీసుకొచ్చాను. యూ విల్ సీ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి ఇందులో, ఆల్మోస్ట్ ఒక 19-20 పీపుల్. సో యూ వన్ హ్యావ్ ఎ ఫన్ రైడ్, ఒక కొత్త కాన్సెప్ట్, ఒక కొత్త డ్రైవ్, ఒక లవ్ స్టోరీ కమ్ మ్యూజికల్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యూజికల్ ఆల్మోస్ట్. ఈ సాంగ్ మీకు చాలామంది నచ్చుండొచ్చు, చాలా బాగుంది అనిపిస్తుంది. దీని తర్వాత వచ్చేది దాని తర్వాత కూడా 4 పాటలు 4 జెమ్స్ ఇవ్వబోతున్నాను. ఫర్ షూర్, ఐ ప్రామిస్. ఇట్ ఈస్ యాటిట్యూడ్తోనూ ఈగోతోనూ చెప్పట్లేదండి. పక్కాగా విజయ్ గారి మార్క్, విష్ణు గారికి 4 సాంగ్స్ అంటే 4 సాంగ్స్ ఫర్ షూర్ గ్యారంటీ హిట్ అవుతాయి. లేకపోతే నన్ను అమ్మన ఊరికి తిట్టుకోండి ఫర్ షూర్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటకృష్ణ గారు. స్కందవాహన బ్యానర్ ద్వారా మీరు మరిన్ని సినిమాలు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అది స్టార్ కామ్రేడ్ కళ్యాణ్తో అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ నా రిక్వెస్ట్ జానకిరామ్ గారు, డైరెక్టర్ ఆఫ్ ది ఫిలిం, వారు మాట్లాడతారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేయడం కోసం మీకు థ్యాంక్ యూ సో మచ్. సార్ సారీ, మీరు జీవితంలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నారు, కానీ ఇక్కడ మాత్రం కొంచెం వెనక్కి రండి. అంతే అండి, చాలు. ఒరియా పిల్ల అనే సాంగ్ ఒరిస్సాలో షూట్ చేసాం. ఈ సినిమాలో ఉన్న 4 సాంగ్స్ డిఫరెంట్ కంపోజింగ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన మా ఫ్రెండ్ విజయబుల్ కానీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ చాలా ఈజీగా మనం హమ్ చేసుకునే విధంగా మా లిరిక్స్ ఇచ్చిన మా డాక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ క్యూట్ కంపోజింగ్ చేసిన మన రఘు మాస్టర్కి థ్యాంక్స్ అండి. అలాగే మా క్రూ అంతా చాలా కష్టపడి ఈ సినిమా ఫినిష్ చేశాం. ఈ జర్నీలో మమ్మల్ని మా వెనుకని సపోర్ట్ చేసిన మా కోన సార్, నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే మా హీరో శ్రీవిష్ణు సార్ మీ గురించి చాలా చెప్పాలి. నేను చేసిన ఎర్రర్స్ అని వేరే ఎక్కడైనా అయితే ఇంకా పాస్పోర్ట్ లేకుండా పక్క దేశానికి పంపించేస్తారు. సార్ నన్ను చాలా బేర్ చేశారు, ఇప్పటికీ బేర్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను సార్, డెఫినెట్లీ తొందరగా రివీల్ చేస్తాను అది ఏంటన్నది. సార్ రవి సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. మా కిట్టు సార్ గురించి చాలా చెప్పాలి, ఇప్పుడు ఈ టైం సరిపోదు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ చోట అంత టెక్నీషియన్స్ గురించి మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుంటామండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. నా అందరు ఇక్కడికి వచ్చిన అందరకు నేను పొద్దునే ఇవాళే చెప్పడం జరిగిందంటే మేము కంటిన్యూస్గా లాస్ట్ షెడ్యూల్లో ఉన్నాము. ఇది ఆగస్టు సినిమా రిలీజ్ చేయాలన్న టార్గెట్ తోటి నేను పిలవంగానే వచ్చిన అందరికీ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా నేను ఈ సాంగ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. అంటే ఒక తృప్తి. సాంగ్ చూస్తున్నంతసేపు మనమే తీసామని పైన కోనా వెంకట్ ప్రజెంట్స్ తీసేసి కోనా వెంకట్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ అని అర్థం అనుకున్నాం. నెక్స్ట్ ఈవెంట్ నుంచి శేఖర్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ అని ప్రౌడ్ అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ మేము ఫస్ట్ రికార్డ్ చేసిన సాంగ్ కూడా ఇదే. దీంట్లో ఒరియా పిల్ల అన్న పదంతో మనం ఈ పాట చేద్దాం అని చెప్పింది నేను ఈ మధ్యన వచ్చిన తర్వాత నాకు ఏ పరిచయం చేశాడు రవి. తర్వాత ఏలో
నేనే రోజుకు 10 ట్యూట్ చేసి ఇటు పంపిస్తుండేవాడిని విజయ్కి. అవన్నీ భరిస్తూ అవన్నీ సహిస్తూ అల్టిమేట్గా ఆడన్నింటిలోంచి ఆ గార్బేజ్లోంచి పక్కన పెట్టి తనకు అద్భుతమైన ట్యూన్ చేశాడు. బట్ ఒరియా పిల్ల మాత్రం అలాగే ఉంది. దేనికంటే నేను నమ్మేది ఏంటంటే భాస్కర్ భట్ల ఒక మంచి పదం రాశాడు, అదృష్టం ఇంకో చెంచాడు ఉండాలని దేనికన్నా. సో దీంట్లో చెంచాడు కాదు, బకెట్లుగా ఉంది అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఎందుకంటే ఇందులో చాలా పెద్ద స్టార్ క్యాస్ట్, మన లిస్ట్ చెప్తే దాన్ని ఈవెంట్ వేసుకోవాలి వాళ్ళని పరిచయం చేయడానికి. అంతమంది రాధిక్ గారి దగ్గర నుంచి అది ఎంతోమంది. మాకు సత్య అయితే అసలు త్రూఅవుట్ ఆల్మోస్ట్ 25-30 డేస్ చేశాడు ఇప్పుడు సత్య. ఎంతోమంది యాక్టర్స్. సో ఇంతమంది యాక్టర్స్ని మేము ఇందాక మా చాకో చెప్పినట్టు 1.5 year ఇది జర్నీ. సో ఈ జర్నీకి ఫస్ట్ బిగినింగ్ టేక్ ఆఫ్కి కారణం నెంబర్ 1 మా జానకిరామ్. తను ఒక ఐడియా తీసుకొచ్చి, సార్ ఐడియా నేను విన్న వెంటనే సో థ్రిల్డ్, ఇది మనం డెవలప్ చేయాలి 100% అని భాను నందు సో వాళ్ళని తీసుకొచ్చి ఇలాగా ఇది ఒక అద్భుతమైన కట్టడం, ఒక ఎలా కడతాం అలాగా ఇటుగా బ్రిక్ బై బ్రిక్ పెంచుకుంటూ మంచి టెక్నీషియన్స్ని మంచి అందరినీ పోగు చేసుకుంటూ ఇది February 2025లో స్టార్ట్ చేసాం. అండ్ నేను నమ్మేది ఏంటంటే ప్రతి జనరేషన్కి అంటే ఎవ్రీ 10-15 yearsకి వీళ్ళు ఒక ఆల్రౌండర్ పుడుతుంటాడు. ఈ జనరేషన్కి ఆల్రౌండర్ సర్వీస్ 100%. అంటే నా ఉద్దేశం ఆల్రౌండర్ ఏంటంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆల్ ఏజ్ గ్రూప్స్ చూడడానికి ఇష్టపడే ఒక పాజిటివ్ పర్సన్, పాజిటివ్ యాక్టర్. ఓకే, సో నేను అందుకే మా కృష్ణ ఉండి తనుండి, సార్ మన చీఫ్ గెస్ట్ ఎవరు అంటే నేను చెప్పా, ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ జరిగినా మేము దాని చీఫ్ గెస్ట్గా శ్రీ విష్ణు పిలుస్తుంటాం. శ్రీ విష్ణు ఫంక్షన్ చీఫ్ గెస్ట్ జరిగే బాబు, తను ఏం మాట్లాడతారు, తను ఏం మాట్లాడినా వైరల్ అవుతుంటుంది. తనే చీఫ్ గెస్ట్. సో మేము ఒక చీఫ్ గెస్ట్ని హీరోగా పెట్టి సినిమా తీసాం. సో అదో ఒకటి మాకు కలిసి వచ్చింది. మనకు ఎవ్వరు అక్కర్లేదు, మన సినిమా మన కంటెంట్ అన్నింటిని మించి మన హీరో జనాల్లో తీసుకెళ్తాడు ఈ సినిమాని. మనం చూపించే కంటెంట్ ఆడియన్స్ ఆఫ్ సో క్లవర్. ఇవాళ నేను సాంగ్ ప్లే అవుతున్నప్పుడు చాలామంది చూశాను. చివరికి వచ్చేటప్పటికి అందరి కళల్లో నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే సాటిస్ఫాక్షన్. ఒక మంచి ట్యూన్ అవ్వచ్చు, లిరిక్ అవ్వచ్చు, ప్రతిదీ వాళ్ళకి డైరెక్ట్గా చేరిందని నేను నమ్ముతున్నాను. ఈవెన్ రైట్ నౌ ఈ లైవ్ చూస్తున్న ఎంతోమంది ఫ్యామిలీస్కి అక్రాస్ ఈవెన్ యూఎస్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది చూస్తున్నారు. నన్ను అడిగారు లింక్. అప్పుడు నాకు అర్థమైంది, విష్ణుకి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్. సో తన కామెడీ ఇష్టపడతారు, తన బాడీ లాంగ్వేజ్, తన ప్రజెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ని చాలామంది ఇష్టపడతారు. బికాజ్ లైక్ ఈ సింపుల్, ఈజ్ హంబుల్. ఓకే, సో అటువంటి యాక్టర్స్ మన ఇండస్ట్రీ చాలా అవసరం. ఇవాళ చాలామంది చెప్తున్నారు, చాలామంది ఫ్యాన్స్ వాళ్ళ హీరోతో అప్సెట్, ఎందుకంటే ఏంటన్నా 2-3 years సినిమా అని. అటువంటిది ఇండస్ట్రీని అట్లీస్ట్ ఇయర్కి ఒక 3 films అనే మినిమం టార్గెట్ పెట్టుకొని ఇండస్ట్రీ ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీ సర్వైవల్కి ఎంతమంది టెక్నీషియన్స్కి, వర్కర్స్కి వాళ్ళకి జాబ్ ఇస్తూ సర్వైవల్ కారణం అవుతుంది ఓన్లీ సొల్యూషన్. అలాగే ఒకప్పుడు ఆ ముందు జనరేషన్లో మా రవితేజ్ ఉండేవాడు. సో తను కంటిన్యూస్గా ఒక స్టోరీ విన్నాడా, జడ్జ్మెంట్ తీసుకోవడం, వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయడం, అది రిలీజ్ అయ్యే లోపల ఇంకో 2 films రెడీగా ఉండేది. అలాగా ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్కి ఈ తెలుగు ఇండస్ట్రీకి 100% శ్రీ విష్ణు అన్నవాడు ఒక వరం, 100% ప్రొడ్యూస్. అండ్ అలాగే తను చాలామంది న్యూ టాలెంట్ని, న్యూ డైరెక్టర్స్ని తను ఎంకరేజ్ చేయడంలో, తను వాళ్ళ టాలెంట్ని గుర్తించడంలో సో తను హీస్ టాలెంటెడ్ అని చెప్పాలి. అలాగే కామ్రేడ్ కళ్యాణ్ అన్న సినిమా ఇదిగో హిలేరియస్ ఎంటర్టైనర్. మేము ఫస్ట్ నేను అప్పుడే అన్నాను, ఒక కాన్సెప్ట్ సినిమాలో జరుగుతుంది ఏంటిది, కామ్రేడ్ కళ్యాణ్ అనే ఒక నక్సల్ బ్యాక్ డ్రాప్ సీరియస్ అనుకుంటారేమో, కాదు, ఇది 100% తన కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ ఎంటర్టైనర్గా, ఒక సామాజిక వర్గం మించి ఇది 100% ఎంటర్టైనర్గా నిలవబోతుంది.
దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అండ్ మేము ఫస్ట్ టైం నేను ఎంతోమంది డైరెక్టర్స్ తోటి ఫస్ట్ టైం నేను నా బ్యానర్లో నా చేతి మీద లాంచ్ అయ్యారు. వాళ్ళలో మా గీతాంజలి రాజ్ కిరణ్ అయితే ఏంటి, కానీ శివ నిర్మాణ అయితే ఏంటి, చాలామంది, మా బాబీ అయితే ఏంటి, గోపిచంద్ బందేని అయితే ఏంటి, ఎంతోమంది, మొన్న వచ్చిన సతీష్ జవ్వాజీ, అలాగే హరీష్ శంకర్, అలాగే ఇప్పుడు జానకిరామ్. ఎందుకంటే ఇట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఒక మంచి దర్శకుడు వస్తే ఇండస్ట్రీ హెల్తీగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ ఫిలిం ప్రాజెక్ట్స్ జనరేట్ అవుతాయి, వర్కర్స్కి, టెక్నీషియన్స్కి, మంచి యాక్టర్స్కి, వాళ్ళకి ఇది ఒక స్కోప్. సో నేను ఐ ఫీల్ ఐ ఓన్లీ అండ్ వన్ ఇన్స్ట్రుమెంట్. ఆ దేవుడు నన్ను దీన్ని ఎంచుకున్నాడు, నువ్వు దీన్ని పనికి వస్తావా అని. సో నేను రాయడంతో పాటు ఇటువంటి వాళ్ళని పరిచయం చేస్తూ, సో నా జర్నీ ఇలాగే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అంటే ఈ కామ్రేడ్ కళ్యాణ్ 100% 100% సక్సెస్ సాధిస్తుంది. దానికి మీరందరూ మీరు తప్పకుండా దీన్ని ఆదరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మన మెయిన్ కామ్రేడ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే కామ్రేడ్ కళ్యాణ్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి ఇచ్చేసిన మా యాక్టర్స్ అందరూ, సీనియర్ యాక్టర్స్ బాబు గారు, చోటా గారు, డైరెక్టర్ అండ్ రవి గారు, కిట్టు గారు, అండ్ కోన గారు, విజయ్ గారు, భాస్కర్ పట్ల గారు, శ్రీకాంత్ గారు, అండ్ చాకు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ హ్యాపీ ఈ టీంతో వర్క్ చేయటం. ఒక డిఫరెంట్ పాయింట్ పీరియడ్ సినిమా ఇది. 94, 95కి ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్సే, దాన్ని ఒక క్యారెక్టర్కి చిన్న ఫిక్షనైజ్గా చేసి ఒక బ్యూటిఫుల్ స్టోరీతో కోన గారు నా దగ్గరికి రావటం, దానికి మన భానునందు మాటలు రాయటం, అలా స్లోగా మంచి టెక్నీషియన్స్ రోజు యాడ్ చేసుకుంటూ ఒక మంచి బ్యూటిఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత షూట్స్ స్టార్ట్ చేసామండి. సో కంప్లీట్ ఈ సినిమా ఫారెస్ట్లోనే, ఎక్కువ పర్సెంట్ ఫారెస్ట్లోనే ఉంటుంది అండ్ విలేజ్. సో బాగుండేది షూటింగ్ అంతా, ఫోన్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి చాలా బాగుండేది. ఇంకా నాతో పాటు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా సుదర్శన్ గారు, సత్య గారు, శత్రు గారు, బ్రహ్మజీ గారు, అందరం చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. అదే ఖచ్చితంగా రేపు థియేటర్లో మీరు చూసినప్పుడు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి విజయ్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు, 4 చాలా మంచి సాంగ్స్, డిఫరెంట్ సాంగ్స్. డెఫినెట్గా ఇది ఈజీగా పాడుకోవడానికి చాలా రైట్ పదాలతో భాస్కర్ పట్ల గారు చాలా చక్కగా రాశారు. వెరీ హ్యాపీ సార్ మీతో కూడా వర్క్ చేయటం. అండ్ శ్రీకాంత్ గారితో పాటు సినిమాలు అయిపోయింది, వెరీ హ్యాపీ అండి మీతో కూడా. నేను చేసినవి అన్నీ కూడా మ్యాక్సిమం బ్లాక్ బస్టర్లే, సో వెరీ హ్యాపీ. చాతో ఆయన మళ్ళీ దొరకడేమో మాకు ఈవెంట్స్లో, అందుకని ఇప్పుడే కొంచెం ఆయన గురించి చెప్పి మిగతా టెక్నీషియన్స్ గురించి, యాక్ట్ చేసిన యాక్టర్స్ అండ్ అందరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆయన వల్ల మాకు చాలా ప్లస్ అయింది, అది ఆయనతో వర్క్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కాళ్ళకి స్టెబిలిటీ ఉండదు. సో షార్ట్ కట్ అన్న వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయేవారు, అందులో దట్టమైన అడవులు. సో ఆయన్ని వెతకడానికి ఆయన్నే చూస్తూ ఉండమని ఒక 4 అసిస్టెంట్ డైరెక్టర్లను పెట్టాం. ఆయన ఎక్కడికెక్కడికో 2-3 కిలోమీటర్లు పరిగెత్తుకు వెళ్ళటం, ఆయన పట్టుకోవడానికి మనవాళ్ళు వెళ్తాం. అదే టైంలో బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపించేవి. సో చాలా థ్యాంక్స్ సార్. ఆయన వల్ల నిజంగానే చాలా మంచి లొకేషన్స్ పట్టుకోగలిగాం. యాక్చువల్లీ షూట్లోనే ఉన్నాం, ఇప్పుడు నైట్ షూట్స్ అవుతున్నాయి. రాత్రి కూడా చాలా మంచి లొకేషన్ చూసాం. వెరీ ఎనర్జెటిక్ అండ్ ఒక డిఫరెంట్ ఇది ఉండబోతుంది దీంట్లో, మీరందరూ స్క్రీన్ మీద చూస్తారు. అట్లాగే మిగతా యాక్టర్స్ అందరి గురించి, టెక్నీషియన్స్ గురించి నేను అన్నట్టు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. మన జానకిరామ్ డైరెక్టర్, ఆయన పేరు జానకిరామ్, జానీ, రమేష్, చిరు. ఇంకా ఫస్ట్ సినిమా తీసిన నేను పేర్లు ఉన్నాయండి, మరి తీసిన తర్వాత ఏం పేర్లు వస్తాయో చూద్దాం.
అంటే వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. ఎస్, మళ్ళీ కలుస్తూనే ఉన్నాం. శిరీష్ గారు, మీరు ఒరియా నేర్చుకున్నారు ఈ సినిమా కోసం అని విన్నాం. ఏది బాగున్నారా, తిన్నారా, ప్రేమిస్తున్నాం ఇలాంటివి ఏమైనా అనాలంటే ఏమనాలి ఒరియాలో? బేసిక్గా ఒక్కటి చెప్పండి. దీంట్లో ఇంకొక కొత్త లాంగ్వేజ్ అది స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంటుంది. 90s కాబట్టి దీంట్లో అప్పుడు స్టఫ్ వాడాం. సో అది కమ్యూనికేట్ చేయడానికి ఫన్నీ వేలోనే అందరూ ఎంజాయ్ చేసేలాగే ప్లాన్ చేశాం. చాలా బాగా వచ్చింది స్క్రీన్ మీద. టీజర్ ఫ్లాట్లో చూస్తారు. ఓకే, ఒరియా లాంగ్వేజ్ మాత్రం టికెట్ డబ్బులు పెట్టుకుంటేనే బయటకు వస్తుంది అంటున్నారు. ప్రస్తుతానికి తెలుగే ఇచ్చారు మీరు అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పుడు వేదిక మీద కలుసుకున్నా, స్క్రీన్ మీద కలుసుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలానే కామ్రేడ్ కళ్యాణ్ అండ్ దాని తర్వాత వచ్చే సినిమాలో అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్పటి వరకు మేము పాటను ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరికీ.